Daily. Taste the Daily. విజయవాడ హైదరాబాద్ హైవేపై మరో ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. నందిగమ శివారు అనాసాగరం బైపాస్ వద్ద లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో మరో లారీని ఢీకొనడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో 11 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో ప్రయాణికులు షాక్ గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ హాని లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన హైవే మొబైల్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాతులను దగ్గరలో ఉన్న నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ అండి, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై అయితే మాత్రం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం అయితే చేస్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు నందిగామ శివార్లోని అనాసాగరం వద్ద లారీని ఓవర్ ట్రాక్ చేసే క్రమంలో కూడా వెనకాల భాగాన్ని ఆర్టీసీ బస్సు అయితే బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో అయితే మాత్రం ప్రమాదం జరిగిన సమయంలో అయితే బస్సు ఉన్నటువంటి ఎడమ భాగాన పూర్తిగా ధ్వంసమైందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. వారిలో కూడా మొదటిసారిగా 4గురికి ప్రమాదం జరిగిందని అనుకున్నారు. తర్వాత కూడా వాళ్ళని రెస్క్యూ చేసి బయటకు తీసే సమయంలో కూడా మరో 4గురికి కూడా ప్రమాదం జరిగింది. వీరిలో కూడా సుమారు 8 మందికి అయితే మాత్రం తీవ్ర గాయాలై వాళ్ళందరినీ కూడా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో కూడా మెరుగైన వైద్యం కోసం కూడా వీరిలో 4గురిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో కూడా ఆ బస్సు భాగాన్ని మనం చూసినట్లయితే మాత్రం పూర్తిగా అంటే ఎడమ భాగాన ఏదైతే ఉందో ఆ భాగం మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒక్కసారి అంచనా వేసుకున్నట్లయితే మాత్రం హృదయ విదార ఘటనగా విజువల్స్ కూడా మనం కనిపిస్తున్నాయి. దీంతో కూడా ఒక్కసారిగా అంటే ఆ బస్సు ఎంత స్పీడ్ లో వెళ్ళి ఆ లారీని అనేది ఆ ఢీ కొట్టిందో కూడా మనం ఒక్కసారి ఈ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అంటే ఈ ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో కూడా అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న సమయంలో కూడా నందిగామ అంటే మరొక 60 కిలోమీటర్ల ఆ దూరంలో కూడా గమ్యానికి చేరుకుంటున్నాం అనే సమయంలో కూడా వీరంతా నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా డ్రైవర్ మాత్రం ఓవర్ ట్రాక్ చేసే ఆ క్రమంలో అయితే మాత్రం కూడా లారీని అయితే ఢీకొన్నారు. అంటే ఈ బస్సు కూడా ఆ లారీని ఓవర్ ట్రాక్ చేసే సమయంలో లెఫ్ట్ సైడ్ కి వెళ్లాల్సిన ఉన్నప్పటికీ కూడా నిద్ర మత్తులో అయితే మాత్రం కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి మాత్రం కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. ఏదైతే ప్రమాదం జరిగిందని సమాచారం తెలుసుకున్న వెంటనే కూడా ఇటు నందిగామ హైవే మొబైల్స్ కానివ్వచ్చు, అదేవిధంగా నందిగామ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏదైతే ప్రమాదం జరిగిన సమయంలో క్షతగాత్రులైనటువంటి వాళ్ళందరినీ కూడా 108 సహాయంతో కానివచ్చు, అదేవిధంగా హైవే మొబైల్ అంబులెన్స్ సహాయంతో కూడా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో మరో కొంతమంది ప్రయాణికులు అయితే మాత్రం కూడా వేరే బస్సును ఏర్పాటు చేసి వాళ్ళని కూడా గమ్యం స్థానానికి అయితే తరలించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు గత కొంతకాలం అయితే మాత్రం వరుస ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ప్రయాణికులు మాత్రం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో పాటుగా ఈ యొక్క హైవే పైన స్పీడ్ చోటు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా స్థానికులు ప్రయాణికులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. అంటే ఏదైతే సూపర్ లగ్జరీ కానివచ్చు ప్రైవేట్ బస్సులు ఎక్కాలంటే మాత్రం కూడా కొంతమేర అయితే మాత్రం ప్రయాణికులు కానివచ్చు, అదేవిధంగా స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కూడా అధికారులు కలిసి వీళ్ళందరినీ కూడా హైవే పై కూడా బస్సులకి ఒక స్పీడ్ లిమిట్ ని ఏర్పాటు చేసి బస్సుల్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి అయితే మాత్రం కూడా అయితే ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు సంబంధించి ఫిట్నెస్ ఒక సమస్య అయితే మరోవైపు ఈ ర్యాష్ డ్రైవింగ్ అనేది కూడా పెద్ద సమస్య కదా. గతం నుంచి ఈ ర్యాష్ డ్రైవింగ్ కంట్రోల్ చేయాలనేటటువంటి సూచనలు చాలా ఉన్నాయి. అయినా ఎందుకు ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టి పెట్టట్లేదు అనుకోవాలి. ఆర్టీసీ బస్సులకు టైం లిమిట్ ఉంటుంది, ఏ టైంకి రీచ్ అవ్వాలి డెస్టినేషన్ కన్నా దానికి సంబంధించి. కానీ ఎందుకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు ఈ తరహా వ్యవస్థను పెట్టలేకపోతున్నారు, స్పీడ్ కంట్రోల్ ఎందుకు చేయలేకపోతున్నారు అనుకోవాలి. కదా ప్రైవేట్
విజయవాడ హైదరాబాద్ హైవేపై మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో మరో లారీని ఢీ కొట్టడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలు కాగా మరో 11 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో ప్రయాణికులు షాక్కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన హైవే మొబైల్ టీం సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, కంటిన్యూ. రైట్, ఈ ప్రమాదం చూసుకున్నట్లయితే మాత్రం కూడా హైవే పైన ప్రధానంగా స్పీడ్ లిమిట్ లేకపోవటమే దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. అధికారులు ఎన్నిసార్లు కూడా అటు ప్రైవేట్ యాజమాన్యాలకు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ బస్సులు ఫిట్నెస్ లేకపోయినప్పటికీ కూడా ఒకే నెంబర్ల పేర్ల మీద 10 బస్సులు తిప్పడం, అదేవిధంగా కొన్ని బస్సులు అధికంగా తిప్పడంతో పాటు అధికంగా డబ్బులు వసూలు చేయడం వీళ్ళ ప్రధాన కారణంగా పెట్టుకొని కూడా అమాయకమైనటువంటి ప్రయాణికులు ప్రజల ప్రాణాలతో అయితే చెలగాటలాడుతున్నారు. ఎంతో మంది ప్రాణాలు ఎప్పటికీ బలి తీసుకున్నప్పటికీ కూడా కనీస నియమ నిబంధనలు పాటించకపోవడం, అదేవిధంగా ఓవర్ స్పీడ్ చేయడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పేసి కూడా ఎంతమంది చెప్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఈ యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటమే ఆ ప్రధాన ప్రమాదాలకు కారణాలుగా మనకి అనిపిస్తున్నాయి. ఈ రోజు జరిగిన ఘటన కానివచ్చు, గత కొన్నాళ్ళ క్రితంగా జరిగినటువంటి ఆ కావేరీ ట్రావెల్స్ ఆ అగ్ని హావుతికైన ఘటన కానివచ్చు, అదేవిధంగా గత కొన్నాళ్ళ క్రితం కూడా నల్లగొండ సమీపంలో జరిగినటువంటి ప్రమాదాలు కానివచ్చు, ఇవన్నిటికి కూడా కొంతమేర అయితే మాత్రం కూడా ఎలాంటి అనుభవం లేని డ్రైవర్లకి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు చేతికి ఇవ్వటం, అదేవిధంగా వాళ్ళు చేతికి వచ్చిందని కూడా ఓవర్ స్పీడ్ తోలటంలోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పాటుగా వీళ్ళపై ఎలాంటి అధికారులు పెత్తనాలు చేయకపోవడం, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ట్రావెల్స్ వాటికైతే మాత్రం కూడా అధికారులు అయితే మాత్రం కూడా వాళ్ళకి ప్రతిదీ కూడా ఆ డ్రైవింగ్ లైసెన్స్ కానీ అన్నిటి షరతులతో కూడినటువంటి వాళ్ళకి ఏర్పాటు చేస్తారు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ అయితే మాత్రం కూడా ఎలాంటి నిబంధనలు పెట్టకపోవటము, కనీసం వాళ్ళకి ఒక డ్రైవింగ్ వస్తే చాలనే నిబంధనలతోనే వాళ్ళకి అలాంటి బస్సులు ఇవ్వడంతో పాటుగా ఇలాంటి ప్రమాదాలకి కూడా చోటు చేస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి వీళ్ళందరిపై అయితే ప్రైవేట్ ట్రావెల్స్ లో ఉన్నటువంటి యాజమాన్యాలు కఠినమైన నిబంధనలు పెట్టాలి. అదేవిధంగా కూడా ఓవర్ స్పీడ్ వెళ్లకుండా కూడా వాళ్ళకి లిమిట్స్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి మాత్రం కూడా ఇటు ప్రయాణికులు కానివచ్చు, స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ప్రమాదాలని అరికట్టి ప్రయాణాలు సాఫీగా జరిగేలాగా చూడాలని చెప్పేసి మాత్రం కూడా యావత్ ప్రజానికం కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి ప్రయాణాల్లో కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవటం, ఎంతో మంది కుటుంబాల్లో కూడా తీవ్ర నష్టం వాటలటం, కూడా కుటుంబాలకు పెద్ద దిక్కు ఉన్నటువంటి వారే చనిపోవటాల్లో కూడా ఎన్నో ప్రమాదాలను ఎలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో కూడా ఆ కుటుంబాలు కోలుకోలేని స్థితిలో కూడా వెళ్ళిపోతున్నాయని చెప్పుకోవచ్చు. కావున ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు అధికార యంత్రాంగాలు స్పందించి ఇలాంటి యాజమాన్యాలపైన కానివచ్చు, అదేవిధంగా ఫిట్నెస్ పైన కూడా పటిష్టమైన నిబంధనలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం కూడా ఆ ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.